హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రవీణ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో మ్యారేజ్ ఈవెంట్స్ కావచ్చు, లేదా బర్త్డే కావచ్చు, లేదా వినాయక చవితి, ఏ అకేషన్కైనా డ్యాన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయిపోయింది. డ్యాన్స్ లేని ఫంక్షన్ అది ఎక్కడైనా సరే ఆ ఆనందం అనేది ఉండదు. కాబట్టి డ్యాన్స్ అనేది కంపల్సరీ అయిపోయింది. ఆ డాన్సెస్లో కూడా సోలో డాన్సెస్ ఉంటాయి, గ్రూప్ డాన్సెస్ ఉంటాయి. ఇవన్నిట్లోకల్లా కపుల్ డ్యాన్స్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ, అది మీకు కూడా తెలుసు. కానీ కొంతమంది కపుల్స్ మేము ఈ ఏజ్లో వెళ్ళి నేర్చుకుంటే చూసే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని, కొంతమందికి టైం లేక, కొందరు మనీ లేక, కొందరు మేము వెళ్ళి నేర్చుకుందామన్నా కానీ సరైన ఇన్స్టిట్యూట్ అండ్ మాస్టర్ లేక అందుబాటులో దగ్గరలో, ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్తో అలాగే ఆగిపోతున్నారు. కొందరు చేస్తుంటే చూసి ఆడియన్స్లో నుండి ఆనందపడిపోతూ ఉంటున్నారు. ఇలాంటి రీజన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. నేను మీలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే నేను కష్టపడి కొంచెం టైం తీసుకొని కూడా చేస్తున్నాను. ఓకేనా? మీరు కంపల్సరీ మీరు డైలీ ఒక 20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ కానీ స్పెండ్ చేశారంటే కూడా చాలు. ఓకేనా? మీరు బెస్ట్గా డ్యాన్స్ అనేది ఏ ఈవెంట్కి వెళ్ళినా మీరు అవకాశం రావడం ఆలస్యం కానీ మీరు ఇంకెరగ తీసేస్తారు. ఓకేనా? ఇది మనం చేస్తున్నది వచ్చి కొండవీటి దొంగ మూవీల నుంచి శుభలేఖ రాసుకున్న సాంగు. ఓకేనా? దీంట్లో ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ మాత్రం పెడతాను. మీరు ఎండింగ్లో ఇది మ్యూజిక్తో పాటు ఒకసారి చూడాలనుకుంటే సేమ్ ప్రవీణ్ D2D అనే నేమ్తో ఇన్స్టాగ్రామ్ ఉంది, అందులో వెళ్ళి మ్యూజిక్తో పాటు పెడతాను. అందులోకి వెళ్ళి ఒకసారి చూసారంటే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు చేసే సపోర్ట్ బట్టి నేను Part 2, Part 3 ఇలా నేను ఇంకా కంటిన్యూ కూడా వీడియోస్ చేస్తాను. డూ ఇట్ అంటే కపుల్ డాన్సెస్ సంబంధించిన వీడియోస్. ఓకేనా? ఇంకా మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే కూడా ఇంకే సాంగ్స్ కావాలి, ఏ మూవీ సాంగ్స్ కావాలనేది కూడా నాకు కామెంట్ అయితే చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. మీరు చేసే సపోర్ట్ బట్టి నేను ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేయాలా లేదనేది నేను డిసైడ్ అవుతాను. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ D2D. మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తిరగాలి. చూడండి, గర్ల్స్ కానీ బాయ్స్ ఇద్దరు లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ పెట్టుకోవాలి, రైట్ లెగ్ బ్యాక్ పెట్టుకోవాలి. ఓకే? మనం వాళ్ళకి కొంచెం దగ్గరికి వెళ్ళి హ్యాండ్స్ చూడండి ఇలా ఓపెన్ చేశారు కదా, వాళ్ళ హ్యాండ్ బ్యాక్ సైడ్ ఇలా ఆనిచ్చి ఇలా పట్టుకున్నట్టు. ఓకే? వాళ్ళ హెడ్ని మన బాడీ మీద ఇలా టచ్, ఇది పొజిషన్. ఓకే? ఇది వచ్చి 2 8s ఉండాలి ఫ్రెండ్స్. కౌంటింగ్ చూడండి, ఒకసారి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఓకే ఫ్రెండ్స్, 2 8s అయిన తర్వాత ఇలా టర్న్ అయిపోవాలి. టర్న్ అయ్యి చూడండి, లెగ్ మూమెంట్ కొంచెం బెండ్ అయ్యి రైట్ లెగ్ ఒకటే 1 2 3 4 నార్మల్ పొజిషనింగ్. మళ్ళీ 1 2 3 4 1 2 3 4 ఇలా 3 times ఫ్రెండ్స్. హ్యాండ్స్ చూడండి మన చిటికి వేసినట్టు సైడ్కి. 1 2 3 4 క్లాప్. మళ్ళీ 1 2 3 4 క్లాప్. 1 2 3 4 క్లాప్. ఇలా 3 times వస్తుంది. ఇప్పుడు లెగ్తో పాటు చేసేద్దామా? రెడీ? 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇది 3 times అయిపోయిన తర్వాత 4 కౌంట్లు. హ్యాండ్ చూడండి. ఓకే? మనం వన్ హ్యాండ్ వచ్చి చూడండి ఇలా 2 hands ఇలా పట్టుకున్నామా, ఇలా రౌండ్ స్లోగా 8 counts ఒక రౌండ్ అయిపోవాలి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఇలా 4 rounds. ఇప్పుడు థర్డ్ రౌండ్ 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఫోర్త్ రౌండ్ 1 2 3 4 5 6 7 8. 4 rounds అయిపోయాక స్ట్రైట్గా నిల్చోవాలి. లెగ్స్ బాగా క్లోజ్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, సైడ్కి లెగ్ మూమెంట్ చాలా సింపులే. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. 2 8s వచ్చింది ఫ్రెండ్స్ లెగ్ మూమెంట్ కదా. హ్యాండ్ మూమెంట్లో ఒక్కటే మారుతుంది కానీ లెగ్ మూమెంట్ మాత్రం యాజ్ ఇట్ ఈస్. లెగ్ ఓకే కదా. ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేసుకొని రైట్ హ్యాండ్ ఇలా రాసినట్టు. ఓకేనా? ఇలా 1 2 3 4 ఓన్లీ 4 counts. 1 2 3 4 5 6 7 8కి స్టెప్ మారుతుంది. 5 6 7 8 మన బాడీ మీద ఇలా 4 times తట్టాలి. 5 6 7 8. ఇంకోసారి చేద్దాం. 1 2 3 4 5 6 7 8. 8 అయిపోయిందా? నెక్స్ట్ ఇంకో 8 ఉంది కదా, ఆ 8కి ఇది అప్ అండ్ డౌన్. 1 2 3 4 5 6 7 8. ఈ రెండు కలిపేద్దామా? లెగ్ మళ్ళీ చేద్దాం. ఫస్ట్ హ్యాండ్లో ఒకటే 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఫస్ట్ 8 చేసేటప్పుడు ఇద్దరు చూసుకుంటూ చేయాలి. ఇది చేసేటప్పుడు నార్మల్ స్ట్రైట్ చూడాలి. ఓకేనా? రెండు కలిపేద్దాం. ఇప్పుడు లెగ్తో పాటు యాడ్ చేద్దాం. రెడీ? హ్యాండ్ ఫోల్డ్. రెడీ? స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇక్కడ ఫినిష్ కదా ఫ్రెండ్స్. ఇందులో లాస్ట్ స్టెప్ చూడండి, ఇద్దరు ఆపోజిట్ తిరగాలి.
మన బాయ్స్ వచ్చి హ్యాండ్ కింద నుంచి పెట్టాలి, గర్ల్స్ పైన నుంచి పెట్టాలి. ఓకేనా? ఇలా పెట్టి ఇంతకుముందు మనం లెగ్ ఇది చేసాం కదా, సేమ్ అదే స్టెప్, లెగ్ మూమెంట్ అదే. కానీ ఇక్కడ బాడీ 1 2 3 4 ఎటు వెళ్తామో బాడీని కొంచెం ఇటు మూవ్ చేయాలి. ఇలా అటు వెళ్ళేటప్పుడు 5 6 7 8 అంటే బాడీ మూమెంట్ ఒకటి ఇచ్చారంటే ఇంకొంచెం లుకింగ్గా ఉంటుంది, స్టెప్ చూడడానికి ఇంకా బాగుంటుంది. రెడీ? 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఇక్కడ దాకా ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నుంచి కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ పెడతాను. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఈ స్టెప్ దాకా మొత్తం కంటిన్యూషన్ చేస్తాను. చూడండి, రెడీ? పొజిషన్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8కి స్ట్రైట్ వచ్చేసి సెకండ్ 8కి స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇప్పుడు 4 రౌండ్స్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇంకొక రౌండ్, లాస్ట్ రౌండ్. 1 2 3 4 5 6 7 8. రెడీ? స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. సైడ్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇది ఫ్రెండ్స్, చూసారు కదా? మీరు ఈ స్టెప్స్ మీకు అర్థమైతే చూడండి, మీకు ఇంకా కూడా అర్థం కాలేదు అంటే మనం స్పెషల్గా ఆన్లైన్ క్లాసెస్ పెట్టాం. నేను స్టార్టింగ్ మాట్లాడేటప్పుడు కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, మీకే మేము స్పెషల్గా వచ్చి ట్రైనింగ్ అయితే ఇస్తాం. ఓకేనా? ఆన్లైన్లోనే స్పెషల్గా మీకు వరకే. ఓకే, గ్రూప్ సెషన్ అయితే కాదు, మీకు వరకు సింగిల్గా స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తాం. ఒకవేళ ఈ వీడియోలో చూసి మేము నేర్చుకోలేకపోతున్నాం అంటే ఓకేనా, మ్యాక్సిమం మీకు అయితే అర్థమైపోతుంది. కొంతమందికి అసలు బేసిక్ కూడా టచ్ లేని వాళ్ళు, అసలు డాన్స్ టచ్ లేని వాళ్ళకైతే ఈ స్టెప్స్ అనేది అర్థం కాదు కదా, వీడియో చూసి నేర్చుకోలేరు. వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఎండింగ్లో మన ఇన్స్టాగ్రామ్లో పెట్టాను మ్యూజిక్తో పాటు ఇదే సాంగ్ని, అక్కడికి వెళ్ళి చూసేసేయండి. స్టెప్స్ బాగా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.